అచ్చంపేట గ్రామం మాది. అయితే మా గ్రామంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉంది. అయితే ఇక్కడ గురుకుల పాఠశాలలో చాలా రోజుల నుంచి కూడా చాలా మంది టీచర్స్ తాగి రావడం జరుగుతుంది. అయితే పిల్లల ద్వారానే మద్యంని తెప్పించుకోవడం, అలాగే మరి హాస్టల్ పరిసర ప్రాంతాల్లోనే తాగడము, మరి తాగిన తర్వాత పిల్లల ద్వారానే వాళ్ళు పట్టుకొని లేచి వెళ్ళడానికి కూడా ఓపిక లేకుండా పిల్లలు వాళ్ళ టీచర్స్ అలా తయారైపోయారు. కాబట్టి పిల్లలే వాళ్ళని తీసుకెళ్తున్నారు బాత్రూంకి. అయితే మొన్న 13వ తారీఖు రోజున రాజు అనే టీచరు ఇంగ్లీష్ చెప్పేవాడట. మరి అతను కూడా తీసుకెళ్లిండు. అట్లానే ఒక అబ్బాయిని బాత్రూంకు సహాయం రారా అంటే తీసుకెళ్లిండు. అట్లా తాగి ఉన్నాడు కాబట్టి బాగా కాళ్ళు చేతులు ఒత్తించుకోవడం కూడా జరిగింది అతనితో. అలాగే బాత్రూంకు వెళ్దామనే ఒక నేపథ్యంలో అతనిపై లైంగిక దాడి జరపడం కూడా జరిగింది. అది ఆలస్యంగా వెలుగు చూపింది. మాకు కూడా తెలియలేదు. గ్రామస్తులకు ఎవరికి తెలియకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకున్నారు ప్రిన్సిపాల్ సార్. అయినప్పటికీ పిల్లలు బయటకు వచ్చి మాకు ఇట్లా జరిగిందని చెప్పేసి పిల్లలందరూ భయాందోళనగా చెప్పగానే మేమందరం మీడియాకు తెలియజేస్తున్నాం. ఇట్లాంటివి ఎప్పుడు కూడా జరగద్దు. అలాగే ఆ రాజు సార్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు కఠినంగా శిక్ష పడే విధంగా ప్రతి ఒక్క మీడియా ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ప్రిన్సిపల్ గురుకులము ఎస్సీ వెల్ఫేర్ బిచ్కుంద స్కూల్ అచ్చంపేటలో లొకేట్ అయి ఉంది. 13వ తారీఖు మా స్కూల్లో ఒక పిల్లవాడికి టీచర్ మిస్బిహేవ్ చేశాడు అని చెప్పి కంప్లైంట్ చేశాడు. అది 14th నేను లీవ్లో ఉండటం వలన ఏం యాక్షన్ తీసుకోలేదు. 15th నేను రాగానే వెంటనే అతన్ని స్కూల్ నుంచి పర్మనెంట్గా డిస్మిస్ చేసేసాను. యాక్షన్ తీసుకున్నాను. పిల్లవాడి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాను. పేరెంట్స్ ఇల్లిటరేట్ అవ్వటం వలన వాళ్ళ అన్న చదువుకుంటే ఆ పిల్లోడికి చెప్తే అతను అంత విని కరెక్ట్ సార్ మీరు చేసింది ఓకే, నో ప్రాబ్లం, పిల్లోడిని ఉండనివ్వండి అన్నారు. పిల్లవాడు మా దగ్గరే ఉన్నారు. కానీ అంత పిల్లవాడిది రూల్ ప్రకారం పిల్లవాడి డీటెయిల్స్ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి మేము దాన్ని సీక్రెట్ గా ఉంచాము. బికాస్ అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి పిల్లవాడి లైఫ్ దాంతో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కానీ తర్వాత ఏం జరిగిందో ప్రెస్ వాళ్ళందరూ పిల్లవాడి ఐడెంటిటీని డిస్క్లోజ్ చేసేశారు. చాలా పేరెంట్స్ అందరినీ పానిక్ అయ్యేలాగా చేశారు. పేరెంట్స్ అందరూ చాలా డిస్టర్బ్ గా ఉన్నారు. మాకు 524 మంది స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర. అంతమంది పేరెంట్స్ పానిక్ అవ్వటంకి చాలా ట్రబుల్ పడుతుంది. ఎగ్జామ్స్ టైం ఇది అసలే. ఫైనల్ ఎగ్జామ్స్, ఇంటర్ వాళ్ళవి ఫైనల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. 10th వాళ్ళవి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 10th వాళ్ళు మా వాళ్ళు సిఓఈకి అపియర్ అయితే అపియర్ అయిన వాళ్ళందరూ సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్కి సక్సెస్ వచ్చింది వాళ్ళకి. కాబట్టి ఎకనామికల్గా అంత బాగానే ఉంది. ఇలా జరగరాంది జరిగింది. మా తరఫున వెంటనే యాక్షన్ తీసుకున్నాం. కాబట్టి పేరెంట్స్ ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. మేము మీ పిల్లల కోసం పనిచేస్తా ఉన్నాము, అలాగే చేస్తాము. పిల్లలకి ఏం జరగకుండా చూసుకుంటాము అని నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తా ఉన్నాను.